వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నామలై రాజీనామాకు ఆమోదం తెలిపింది బీజేపీ అధిష్టానం. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించినట్లుగా ప్రకటించారు నితిన్ నబీన్. భవిష్యత్తు కార్యాచరణ నేడు ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. బి లీడర్స్ అనేటువంటి ట్రస్ట్ కార్యకలాపాలను విస్తరింపజేసేటువంటి యోచనలో అన్నామలై ఉన్నారు. ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించింది బీజేపీ అధిష్టానం. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి పాల్గొనడం అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు గత కొంతకాలంగా బీజేపీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేసేటువంటి దిశగా అన్నామలై అడుగులు వేస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడింది. కానీ బీజేపీ అధిష్టాన పెద్దలతో వరుసగా అన్నామలై భేటీ అవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. తాజాగా ఎట్టకేలకు అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం తమిళంలో అన్నామలై రాజీనామాను తానే స్వయంగా రాసి బీజేపీ అధిష్టానానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అన్నామలై రాజీనామా లేఖను 2/6/2026 జూన్ 2న లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా చివరి నిమిషం వరకు ఈ 3 రోజులు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టాన పెద్దలను ఆయన వరుసగా భేటీ అవ్వడం, రాజీనామా గల కారణాలపైన కూడా తాజాగా మనం చూసాం. ఎటకేలకు బీజేపీ నుంచి విడుదలైనటువంటి లేఖను కూడా మనం చూస్తున్నాం. ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ హానరబుల్ శ్రీ నితిన్ నబీన్ హ్యాజ్ యాక్సెప్టెడ్ ద రిజిగ్నేషన్ బై ద తమిళనాడు ఎక్స్ ప్రెసిడెంట్ కె అన్నామలై ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ పార్టీ. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అన్నామలై రాసినటువంటి రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు గౌరవ శ్రీ నితిన్ నబీన్ గారు ఆమోదించారు. ఇది అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి నోట్. రాజీనామా చేసినటువంటి 3 రోజులకి తాజాగా బీజేపీ అధిష్టానం ఆమోదం తెలపడం, అన్నామలై రాజీనామా వరుసగా హైడ్రామా కూడా కొనసాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముందు నుంచి కూడా రాజీనామా చేయబోతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు, వరుసగా ఊహాగానాలు, వాదన. ఎటకేలకు రాజీనామాను కూడా బీజేపీ ఆమోదించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడే ఎప్పుడైతే అధ్యక్ష పదవిని తొలగించారో అప్పటి నుంచే అన్నామలై అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి? సిరియాజ్, తమిళనాడు ఎన్నికలకు ముందు అన్నామలైని బీజేపీ అధిష్టానం తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత ఆయన కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన సమయంలో కూడా ఆయనకు 6 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. తన తండ్రికి ఆరోగ్యం బాగలేదు, సో ఆయన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, నేను తమిళనాడులో నాకు ఇచ్చిన 6 నియోజకవర్గాల బాధ్యతను నేను చేపట్టలేనంటూ ఆయన లేఖ రాశారు. అయితే ఎన్నికలకు ముందు కూడా తర్జన భర్జనలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఆయన ఏ అసెంబ్లీ సీటు కోరారో ఆ అసెంబ్లీ సీట్లో వానతి శ్రీనివాసన్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన దాదాపు సైలెంట్ అయ్యారు. అయితే ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై కూడా గందరగోళం నెలకొల్పింది. ఆయనే ఒక క్లారిటీ ఇచ్చాడు. తానే మోడీకి నేరుగా లేఖ రాశాను, తనకి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వద్దు, నేను పోటీ చేయదలుచుకోలేదంటూ ఆయన లేఖ రాశానని ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మొదలైన అసంతృప్తి ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత పెరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితమే అన్నామలై తమిళనాడు బీజేపీ అభ్యర్థులను ప్రకటించి 500 రోజులు కార్యాచరణ, 500 రోజులు అభ్యర్థులు ప్రజల్లో గెలిచే తమిళనాడులో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పిన మొట్టమొదటి నేత. మరోపక్క తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వస్తుంది, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు అంటూ స్పష్టంగా ప్రకటించిన మొట్టమొదటి నేత కూడా అన్నామలై. ఇంత ఇంత దూరపు దృష్టి ఉన్న అన్నామలైని బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. కేవలం అన్నా డిఎంకే పొత్తు కోసమే అన్నామలైని రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో బీజేపీ ఘోరమి ఓటమి పొందింది. 27 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఊటీ ఎమ్మెల్యే స్థానం మాత్రమే అతి తక్కువ స్వల్ప మెజార్టీతో గెలిచారు. మిగిలిన 26 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయిన నేపథ్యం చేస్తారు. ఓడిన తర్వాత కూడా ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. నేరుగా బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించమని నితిన్ నబీని పర్సనల్ గా కలిసి కూడా లెటర్ ఇచ్చారు. మరోపక్క సంస్థాగత వ్యవహారాల కార్యదర్శితో కూడా ఆయన భేటీ అయ్యారు. బిఎల్ సంతోష్ తో భేటీ అయ్యారు. మరోపక్క అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా భేటీ. అయితే గత 2-3 రోజుల నుంచి వచ్చిన స్పెక్యులేషన్స్, మరోపక్క ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకున్నట్టు
ఆర్ఎస్ఎస్ అన్నామలైని వదులుకోవద్దంటూ ప్రధానమంత్రి మోడీ అమిత్ షాకు సూచించినప్పటికీ కూడా అన్నామలై రాజీనామాను నితిన్ నబీ ఆమోదించినట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మనం ఆ రాజీనామాను కూడా యూటీవీ స్క్రీన్ పై ఎక్స్క్యూజువల్ గా చూస్తూ ఉన్నాము. అయితే ఆయన ఆ రాజీనామా ఆమోదించిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా నేడు ప్రకటించే అవకాశం ఉంది. నిన్ననే అన్నామలై పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ నేపథ్యంలో భాగంగా తమిళనాడు అంతా భారీ స్థాయిలో పోస్టర్లు వెళ్తాయి. అయితే రాబోయే రోజుల్లో అన్నామలై కొత్త పార్టీ దిశగా వెళ్తారనే ఒక ప్రచారం నడుస్తుంది. ముందు నుంచి కూడా అంటే సాధారణంగా ఎవరైనా రాజీనామా చేయాలంటే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత లేదా అసంతృప్తిగా ఉంటే రాజీనామా చేసి సైడ్ అయిపోతూ ఉంటారు. కానీ అన్నామలై ఢిల్లీకి వెళ్ళడం, వరుసగా భేటీలు ఎందుకు, చివరి వరకు కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేసింది అనుకోవచ్చా? బీజేపీ నేతలు కూడా అన్నామలై పార్టీ వీడుకొని చూసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనుకోవచ్చా ఈ వరుస భేటీలు చూస్తుంటే? సిరాజ్, అన్నామలై రాజీనామా చేసి 3 రోజుల పైన అయినప్పటికీ కూడా ఆయన రాజీనామాను అమిత్ షా హోల్డ్ లో పెట్టారనే సమాచారం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమేరకు అన్నామలైని బుజ్జగించడానికి ప్రయత్నాలు చేశారు. కొంతమంది నేతలు బీజేపీ అధిష్టానానికి సన్నిహితంగా ఉన్న నేతలు కొంతమంది అన్నామలైతో గత 3 రోజులుగా మాట్లాడారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత మరికొద్ది సేపట్లో ఆయన తమిళనాడు చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆయన ఒక భారీ బహిరంగ ప్రకటన చేస్తారంటే ఇప్పటికే అన్నామలై అభిమానులు భారీ స్థాయిలో పోస్టర్లు, కటౌట్లు తమిళనాడు వ్యాప్తంగా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అది రాజకీయ పార్టీ దిశగా వెళ్తారా, లేక ఒక ట్రస్ట్ రూపంలో ఆయన సేవలను ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తారా అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరోపక్క నిన్న మధ్యాహ్నం కరూరుకి సంబంధించిన ఓ కీలక వ్యక్తి ఎన్నికల కమిషన్ ని కలిసి ఒక పార్టీకి సంబంధించిన అప్లికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ కరూరుకు సంబంధించిన వ్యక్తి అన్నామలై సన్నిహితులను కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్నికల కమిషన్ కొత్త పార్టీ నమోదుకి ఇచ్చిన పేరును మనం ఒక్కసారి గమనిస్తే తమిళ మక్కల్ కలిగం లేక తమిళగా మక్కల్ కలిగి అనే 2 పేర్లతో పార్టీ రిజిస్టర్ అయినట్టు కూడా మనకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ దగ్గర కూడా పేరు రిజిస్టర్ అయింది. రాబోయే రోజుల్లో అన్నామలై పార్టీ పేరు కూడా ఇదే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన నేరుగా ఒక ట్రస్ట్ రూపంలో ఆయన ప్రజల ముందుకు వస్తారా, వీ లీడర్స్ అనే ఒక ట్రస్ట్ ద్వారా ఆయన కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. ఆ ట్రస్ట్ నే తర్వాత రాజకీయ పార్టీగా మలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కిరణ్ మీరన్నట్లుగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికలు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అదేవిధంగా అన్నామలై నూతనమైనటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఇందాక మీరన్నట్లుగా దూరదృష్టి ఎక్కువగా ఉండడం, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్లాలో ఇలాంటి వ్యూహాలు మొత్తం అన్నామలైకి బాగా తెలుసు, మంచి పట్టుంది అనేటువంటి అంశం. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినప్పుడు అన్నామలై నూతన రాజకీయ పార్టీకి ఎంతవరకు స్కోప్ ఉందనుకోవాలి? సిరాజ్, రాజకీయాల్లో రాజకీయ పార్టీలు పెట్టడం అత్యంత సహజం. అయితే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత, విజయ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది మూడ్ ఆఫ్ నేషన్స్ మారాయి, మైండ్ సెట్లు మారాయి. రాజకీయాల్లో జంజీ తరం పెరిగింది, యువత పెరిగింది. యువత తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు అనే అంశాన్ని ఆధారం చేసుకుని తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచారు. అయితే విజయ్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ నేపథ్యంలో భాగంగా అన్నామలై కూడా తాను సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత కొంతకాలంగా ఆయన అదే కోవలో పయనిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉన్న క్రెడిబిలిటీని, తనకంటూ ఉన్న ఇమేజ్ ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా అత్యంత బలమైన సామాజిక వర్గం అంటే కూడా ఆయన గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా పళనిస్వామికి సంబంధించిన సామాజిక వర్గమే. ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన నేతలు. ఇలాంటి నేపథ్యంలోనే అన్నాడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం, ఒకే గౌండర్ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఇద్దరు ఎదిగిన నేపథ్యం ఉంది. అలాంటి అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని అన్నామలై నిరాకరించారు. చివరికి ఎట్టకేలకు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎట్టకేలకు బీజేపీకే రాజీనామా చేసి బయటకు వచ్చి సొంత కుంపటి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అన్నామలై రాజీనామాకు ఆమోదం తెలిపింది బీజేపీ అధిష్టానం. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. అయితే భవిష్యత్తు కార్యాచరణ నేడు ప్రకటించేటువంటి అవకాశం కనబడుతున్నాయి.
వి లీడర్స్ అనేటువంటి ట్రస్ట్ కార్యకలాపాలు విస్తరించేటువంటి యోచనలో అన్నామలై ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించింది బీజేపీ అధిష్టానం. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి కూడా పొందినటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం, ఈ రెండు వ్యవహారాలు మాత్రం అన్నామలైని కొంతవరకు అసంతృప్తి రేగెత్తించడానికి కారణంగా తెలుస్తుంది. వరుసగా భేటీల అనంతరం ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం కూడా అన్నామలై రాజీనామాను ఆమోదించింది. ఇప్పుడు అన్నామలై నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన పార్టీ దిశగా ఆయన అడుగులు వేసేటువంటి అవకాశం, భవిష్యత్తు కార్యాచరణను మరి కాసేపట్లో ఆయన ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అన్నామలై నూతన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, తమిళనాడు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానిపైన మాత్రం ఇలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది. తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.